హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్‌లో అయితే తెలియచేయండి. ఈరోజైతే నా మార్నింగ్ పూజ కంప్లీట్ అయిపోయిందండి. అయిన తర్వాత మీకు ఒక సీక్రెట్ రెసిపీ అయితే మసాలా చేసి చూపించబోతున్నానండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. దాంతో పాటు మేము ఈ మధ్య కాలంలో ఒక ప్లేస్‌కి అయితే వెళ్ళొచ్చాము. అది ఎప్పటినుంచో వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను గానీ కుదరట్లేదండి. దీంతో పాటు అటాచ్ చేశాననమాట. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అది కూడా తప్పకుండా చూడండి. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా నచ్చుతుందండి వీడియో అయితే. అయితే ఈ శారీ నాకు అత్తయ్య వాళ్ళు సంక్రాంతికి గిఫ్ట్ కింద ఇచ్చారనమాట. దానికి నేను ఇలా లేసేసుకొని బ్లౌజ్‌ని డిజైన్‌గా స్టిచ్ చేసుకుందామని చూస్తున్నాను. కంప్లీట్ అయిన తర్వాత ఎలా వచ్చిందనేది మీ అందరితోని షేర్ చేసుకుంటాను. గరం మసాలా అన్నాను కదా! మనకి కూర పొయ్యి మీద ఉన్నప్పుడు మసాలా లేదనుకోండి ఏం చేయాలి అని కంగారు పడక్కర్లేదు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్‌గా చేసుకోవచ్చనమాట. మనం బిర్యానీ మసాలా అన్నీ తెచ్చుకుంటాం కదా! ఆ బిర్యానీ మసాలా మొత్తం అన్నీ కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. ధనియాల క్వాంటిటీ ఎక్కువ ఉంచుకోవాలండి. మిగతావన్నీ కూడా తక్కువ తక్కువ వేసుకోవాలి. బిర్యానీ అంటే ఐడియా ఉంది కదండీ! ధనియాలు, జీలకర్ర, యాలక్కాయలు, లవంగాలు, బిర్యానీ ఆకు, జాపత్రి, స్టార్ పువ్వు, దాంతో పాటు కొంచెం మిరియాలు, షాజీరా అనమాట. ఇలా పౌడర్ కింద చేసి పెట్టుకుంటే మీరు కూర ఉడికేటప్పుడు అలా ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. అయితే మీ అందరితోని నేను చెప్పాను కదా! ఈ మధ్య కాలంలో ఒక ప్లేస్‌కెళ్ళామని చెప్పి. ఈ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి. చూడండి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. నాకే చాలా కొత్తగా అనిపించిందనమాట. ఫస్ట్ టైమ్ ఏమో నేను చూసాను ఇలాంటివి. ఎగ్జిబిషన్స్ చూసాను. ఎగ్జిబిషన్స్‌లో పెట్టే ఫుడ్ అయితే చూసాను గానీ, మామిడికాయ సీజన్ కదా అని చెప్పి మామిడికాయల కోసం పెట్టే ఎగ్జిబిషన్ అయితే ఇదే ఫస్ట్ టైమ్ అండి చూడటం. నేను అక్కడికెళ్ళేంత వరకు ఒకటనుకొని వెళ్ళాను. కానీ అక్కడికెళ్ళాక నేను చూసిన దాన్ని బట్టి వేరొకటి అయిపోయిందనమాట. నేనైతే షాక్ అయిపోయానండి. జనాన్ని చూసారా? గుడి లోపలికెళ్ళడానికో, సినిమాకెళ్ళడానికో కాదండి వాళ్ళలా నుంచుంది. టికెట్ కోసం నుంచున్నారు. ఈ లైన్ అంతా కూడాను మామిడికాయ జిలేబీ, మామిడికాయ రసగుల్లా కోసమంటండి. ఈ లైన్ అంతా గూడా మామిడికాయ చాట్, మామిడికాయ సమోసా, ఇంకా మామిడికాయకి సంబంధించి మామిడికాయ చీజ్ అంట ఏంటేంటో ఉన్నాయి కొత్త కొత్త పేర్లనమాట. ఆ జనాన్ని చూస్తే భయమేసింది. మా ఆయన కొంచెం ఆ జిలేబీని చూడగానే, కలర్ చూడగానే నోరూరి తీసుకుందాం తీసుకుందాం అన్నారు కానీ, ఆ జనాన్ని చూసి ఆ లైన్‌లో నుంచోవాలంటే మినిమం మనకి గంటన్న పడుతుంది. టికెట్ కౌంటర్ దగ్గరికెళ్ళడానికే గంట పడుతుంది. తీసుకొని మళ్ళీ మనం తీసుకోవడానికి ఇంకొక అరగంట ఎలాగో పడుతుందని చెప్పి మేమైతే ట్రై చేయలేదు. ఎందుకంటే తీసుకున్న వాళ్ళందరూ కూడా అంత ఇష్టంగా ఏం తినట్లేదండి. కొత్త కదా! ఎలా ఉంటుందా అని ట్రై చేద్దామని తీసుకున్న వాళ్ళే తప్పించి మరేమో అది ఎలా ఉందో టేస్ట్ మాకైతే తెలీదు కదా! అంత ఇష్టంగా అయితే ఎవరు తినలేకపోయారు. తీసుకున్న వాళ్ళని చూసాం కదండీ మేము. జిలేబీ మాత్రం అతను భలే వేసేస్తున్నాడు అక్కడ మామిడికాయలతో. మాకైతే భలే నవ్వొచ్చిందనమాట. ఏం తీసుకోవాలన్నా చాలా కాస్ట్‌గానే ఉంది ఇక్కడ. రసగుల్లా కూడా పక్కన పెట్టేసి అమ్మేస్తున్నారండి. అన్నీ కూడా యెల్లో యెల్లో కలర్‌లో ఉన్నాయన్నమాట. దాంతో పాటు ఇక్కడ అన్నీ ఉన్నాయి. మామిడికాయలతో పాటే అన్నీ కూడా పెట్టారనమాట. కానీ మామిడికాయలు ఎక్కువ రకాలు పెట్టారండి. అయితే మా ఆయనకి ఆ రసగుల్లా మీదను, మామిడికాయ జిలేబీ మీద అయితే ఉండిపోయింది. పాపం ఎంతసేపు గింజుకున్నాడో తీసుకుందాం తీసుకుందామని. కానీ తీసుకున్న వాళ్ళెవరు సరిగ్గా తినట్లేదనమాట. అంటే అది టేస్ట్ ఎలా ఉంటుందో మనకు తెలీదు కదండీ! అందుకనే రిస్క్ చేయలేదనమాట. మామిడికాయలయితే తీసుకుందామన్నారు. చాలా రకాలున్నాయి కదా! చాలా సేపు చూసామండి. అయితే మేమక్కడ రెండే రెండయితే కొనుక్కున్నాము. ఒకటి బెండకాయ చిప్స్ అండి. బెండకాయ చిప్స్ కురుకురేలా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. అది ఓవెన్‌లో పెట్టారంట మరి ఎలా చేశారో తెలీదు. ఆయిల్ అనేది అస్సలు వేయలేదనేసరికి ఒక పావు కేజీ అయితే తీసుకున్నాము. ఈ బాక్స్ వచ్చి 800 అంటండి అలాగా చాలా కాస్ట్ చెప్పారు. పాపం మేము గ్రౌండ్‌కెళ్ళి ఉన్నది 15 మినిట్స్. కానీ నడిచింది మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ పైననే. ఎందుకంటే పార్కింగ్ లేదు. ఎక్కడికో నడిచామనమాట. ఇందులో మా ఆయనైతే ఒకటి టేస్ట్ చేశారండి. ఏమంటే తేనె చాలా ఒరిజినల్ అని చెప్పారు. మామిడికాయ అనేది చాలా పుల్లగా ఉంది. నేను మామిడికాయ తిన్నాను. ఆయన తేనెతో కలిపి మామిడికాయ తిన్నారనమాట. అసలా పులుపు అనేది తెలియలేదంట ఆయనకి. చెప్తున్నారు నాతో బావుంది అని. అంత స్వీట్‌గా ఉందా అనిపించిందనమాట. కానీ ఎందుకు అంత తక్కువ యూజ్ చేస్తాం కదా! డబ్బులెందుకు వేస్ట్ చేయడం అన్నట్టుగా మేము తీసుకోలేదండి. ఇలా నడుస్తా ఉన్నప్పుడు మా ఆయనతో జోకులేసాననమాట. ఏం లేదు మనం బెండకాయ చిప్స్ తీసుకోవడానికి వచ్చాము ఇక్కడికి. దాంతో పాటు ధూప్ స్టిక్స్ కూడా తీసుకున్నామండి. అదే
సాంబ్రాణి కుందేలు కూడా తీసుకున్నాము. నాకు మైగ్రేన్ ప్రాబ్లమ్ ఉండింది. దానికోసమని ఏవైతే నాకు సెట్ అయితదో చూసుకొని దానికి సంబంధించినవి తీసుకున్నాననమాట. ఈ బెండకాయ చిప్స్‌ని అయితే మాత్రం అస్సలు వదిలిపెట్టలేదండి. ఆ ప్యాకెట్ ఓపెన్ చేయకుండా అతని దగ్గర నుంచొని నెమ్మది నెమ్మదిగా తినేయాలనిపించిందనమాట. అంత బావున్నాయి. మామిడికాయల్లో ఇన్ని రకాలుంటాయా అనేది ఇక్కడే నేను ఫస్ట్ టైం చూస్తున్నా అనమాట. నాకు తెలీదు. లాస్ట్ ఇయర్ అయితే మేము మా మేనగోడళ్ళ పెళ్ళికెళ్ళినప్పుడు కర్ణాటక అనమాట. సింధునూరు వాళ్ళది. అక్కడికి పెళ్ళికెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉందండి. మామిడికాయ చెట్టు. మొత్తం ఆ ఊర్లో అందరికీ ఇళ్ళ దగ్గర చెట్లున్నాయనమాట. కాకపోతే వాళ్ళెవ్వరు గూడా అవి కోసుకోవట్లేదు. రాలిపోతున్నాయి కిందకి. నేనైతే చాలా మామిడికాయలు తెచ్చుకున్నానప్పుడు. నాకు ఇక్కడికొచ్చినప్పుడు ఇవన్నీ చూస్తే అవే గుర్తొచ్చినాయనమాట. అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకొని నేను అవన్నీ ముగ్గేసుకున్నాను. కొన్నైతే పచ్చివి పెట్టుకున్నాను. 1 ఇయర్ పాటు నాకు చాలా యూజ్ అయినాయండి. కాకపోతే ఈ ఇయర్ అలా కుదరలేదు. ఇంకెళ్ళలేదు కదా అక్కడికి. తీసుకురాలేదనమాట. పాపం మా ఆయన తిప్పలైతే మామూలుగా లేవు. ఆయన చూస్తే ఒక రకంగా నవ్వొస్తుంది నాకు. మేము జోకులేసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళామనమాట. ఆయన పాటలు పాడుతున్నారు. గట్టిగా పాడమంటే అస్సలు పాడలేదండి. అరగంట నడవాలి కదా! వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి.